నౌ వీ షల్ డీల్ అబౌట్ బిల్స్. సో వాట్ డూ వీ నో అబౌట్ బిల్స్? ఒకటి, బిల్ అనేది ఏంటంటే ఇట్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ లా అని కూడా చెప్పచ్చండి. అంటే యాక్ట్ అని చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలంటే. ఇప్పుడు ఒక పార్లమెంట్లో ఒక బిల్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్గా ఎట్లా చెప్పచ్చు బిల్ అంటే. సో ఇఫ్ ఐ వాంట్ టు మేక్ అన్ యాక్ట్, ఫస్ట్ ఐ షుడ్ ఇంట్రడ్యూస్ ఎ బిల్. నేను ఒక బిల్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆ బిల్ ఏమవుతుందంటే 2 హౌసెస్లోనూ పాస్ అవ్వాలి. అండ్ బిల్ మే బీ అమెండెడ్ అండి. బిల్ అమెండ్మెంట్ అది చేయొచ్చు, దాంట్లో ప్రాబ్లం అవుతే లేదు. బిల్ మే బీ అమెండెడ్. వన్స్ ద బిల్ ఈజ్ అమెండెడ్, once the bill is amended, then the bill will be once the bill is amended and discussions will be carried upon those bills. వన్స్ ఆ బిల్స్ కానీ అమెండ్ చేయడము లేదా డిస్కస్ చేయడము, మనకు ఏదైనా సూట్ కాకపోతే దాన్ని మార్చుకోవడం, ఇట్లా అన్నీ చేసిన తర్వాత ఒక హౌస్లో పాస్ అవుతుంది. లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఏ హౌస్లో ఇంట్రడ్యూస్ చేస్తారో దాంట్లో మళ్ళీ పక్క హౌస్కి పాస్ అవుతుంది. ఎప్పుడైతే 2 హౌసెస్లో పాస్ అవుతాయో దాన్ని ఎవరికి సబ్మిట్ చేస్తారండి? ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తారు, ఆయన యొక్క అసెంట్ కోసం ప్రెసిడెంట్కి సబ్మిట్ చేస్తారు. వన్స్ ప్రెసిడెంట్ కానీ దానిపైన కానీ అసెంట్ కానీ ఇచ్చేసారంటే దెన్ ద బిల్ బికమ్స్ అన్ యాక్ట్. అర్థమవుతుందా? బిల్ యాక్ట్ అవుతుంది. ఇప్పుడు బిల్ యాక్ట్ అవ్వడానికి కంపల్సరీగా బిల్స్ అయితే ఇంట్రడ్యూస్ చేయాలి. కానీ అన్ని బిల్స్కి ఒకే మోడరేషన్ అనేది ఉండదండి. అంటే అన్ని బిల్స్ సరే అన్ని ఇట్లనే చేస్తామని. ఒక్కొక్క టైప్ ఆఫ్ బిల్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్క టైప్ ఆఫ్ బిల్కి ఒక్కొక్క సపరేట్ ప్రొసీజర్ ఉంది. ఒక్కొక్క టైప్ ఆఫ్ బిల్కి ఒక సపరేట్ దాన్ని ఉంటారు ప్రోటోకాల్ లాంటిది ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. సో దీస్ ఆర్ టు బి ఫాలోడ్. ఆ బిల్స్ ఏంటి, దాన్ని ఎట్లా ఫాలో అవ్వాలి అని చెప్పి దాని గురించి ఒక్కసారి వీ షల్ డిస్కస్ టుడే. ఓకే, ఫస్ట్ బిల్స్ వచ్చి బేసిక్గా అంటే ఓవరాల్గా నేను కానీ బిల్స్ని కానీ డివైడ్ చేస్తే బిల్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్ అండి. ఒకటి పబ్లిక్ బిల్, 2 ప్రైవేట్ బిల్. ఒకటి పబ్లిక్ బిల్ అండి, ఇంకొకటి ప్రైవేట్ బిల్. ఇప్పుడు ఏంటి పబ్లిక్ బిల్ అండ్ ప్రైవేట్ బిల్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈచ్ బిల్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిఫరెన్సెస్ అండ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రివిలేజెస్. పబ్లిక్ బిల్ అయితే దానికి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి, ప్రైవేట్ బిల్ అయితే దానికి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. ఇప్పుడు పబ్లిక్ బిల్ గురించి చూద్దాం. పబ్లిక్ బిల్ ఏమంటే దిస్ ఈజ్ ద బిల్ దట్ మస్ట్ బీ ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ బై ది మినిస్టర్. ఒక మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేస్తేనే దాన్ని మనం ఏమంటామండి? పబ్లిక్ బిల్ అంటారు. అదే నాన్ మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని ప్రైవేట్ బిల్ అంటారు. నాన్ మినిస్టర్ కానీ ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని మనం ఏమంటాము? ప్రైవేట్ బిల్ అంటారు. ఇప్పుడు ఇక్కడ నాన్ మినిస్టర్ అంటే హీ మే బీ ఎన్ ఎంపీ ఫ్రమ్ ది రూలింగ్ పార్టీ ఎంపీ అయినప్పటికీ సరే అతను కానీ బిల్ ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని ప్రైవేట్ బిల్గానే కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్, ఇప్పుడు ఎవరైనా మినిస్టర్ బిల్ ఇంట్రడ్యూస్ చేశారనుకోండి, అది ఏం రిఫ్లెక్ట్ అవుతుంది? పబ్లిక్ పాలసీని రిఫ్లెక్ట్ అవుతుంది లేదా గవర్నమెంట్ పాలసీని రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రైవేట్ బిల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం పెద్ద పాలసీస్ ఏమి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్, ఇంకా పబ్లిక్ బిల్స్ ఏవైతే ఉంటాయో మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేస్తాడు అంటే రూలింగ్ పార్టీ ఇంట్రడ్యూస్ చేసి ఖచ్చితంగా అప్రూవ్ అవుతుంది. ప్రైవేట్ బిల్స్ అప్రూవ్ అవుతాయని గ్యారంటీ లేదు. ప్రైవేట్ బిల్స్ ఏవైతే అవి అప్రూవ్ అవుతాయని గ్యారంటీ లేదు. నెక్స్ట్, పబ్లిక్ బిల్ ఏదైతే ఉంటుందో ఒకవేళ పబ్లిక్ బిల్ కానీ ఓడిపోతే గవర్నమెంట్ కాన్ఫరెన్స్ మోషన్కి పోవాలి. అంటే రూలింగ్ పార్టీ కదయ్యా, మీకు అంతమంది మెంబర్స్ ఉన్నారు కదా, అయినా మీరు ఓడిపోయినారంటే నాకు ఎందుకో డౌట్గా ఉంది, అసలు మీ మెంబర్స్ ఉన్నారా లేదా అని కాన్ఫరెన్స్ మోషన్కి పోండి అని చెప్పి చెప్తారు. అర్థమవుతుందా? సో అదేవిధంగా ఇక్కడ పబ్లిక్ బిల్ కానీ ఓడిపోతే వాళ్ళు కాన్ఫరెన్స్ మోషన్కి పోవాలి. ప్రైవేట్ బిల్ ఓడిపోతే కాన్ఫరెన్స్ మోషన్కి పోవాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్, పబ్లిక్ బిల్ పబ్లిక్ బిల్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే 7 days టైం కావాలి. 7 days ముందు ఇన్ఫామ్ చేయాలి. నేను ఒక 7 days తర్వాత నేను పార్లమెంట్లో ఫార్మ్స్ పైన బిల్ ఇంట్రడ్యూస్ చేస్తాను లేదా పార్లమెంట్లో మన పౌల్ట్రీ పైన బిల్ ఇంట్రడ్యూస్ చేస్తాను అని చెప్పి 7 days ముందు చెప్పాలి. హౌస్కి ఇన్ఫామ్ చేయాలి. వీళ్ళు 1 month ముందు చెప్పాలి. 1 month ముందు చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ బిల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనుకోండి, మినిస్టర్ చేస్తున్నాడు, ఆయన చెప్తాడు ఓకే నాకు ఈ బిల్లో ఈ ఫార్మ్స్ ఉండాలి, ఈ యాక్ట్స్ ఉండాలి, సో ఇవి నేను పెడదాం అనుకుంటానని చెప్పి ఎవరికి ఇన్ఫామ్ చేస్తారంటే లా మినిస్ట్రీకి ఇన్ఫామ్ చేస్తాడండి. ఇంకా లా మినిస్టర్ వాళ్ళు బిల్లు తయారు చేస్తారు. లా మినిస్ట్రీ ఎవరైతే ఉంటుందో వాళ్ళు బిల్లు తయారు చేస్తారు. అదే ప్రైవేట్ బిల్స్ అనుకోండి, ప్రైవేట్ బిల్స్లో లా మినిస్ట్రీలు ఏముండవు. వాడే చావాలా, వాడి బిల్లు వాడే రాసుకోవాలా. అర్థమైందా? సో దోస్ ఆర్ ది మేజర్ డిఫరెన్సెస్ అండి. రాసుకోండి. పబ్లిక్ బిల్ అండ్ ప్రైవేట్ బిల్ డిఫరెన్సెస్. పబ్లిక్ బిల్ అండ్ ప్రైవేట్ బిల్ డిఫరెన్సెస్. It is introduced in the house by the minister. It is introduced in the house by the minister. By the minister. It is introduced in the house other than the minister.
it is introduced in the house other than the minister. Other than the minister. Next, it said, it reflects the policies of the government. It reflects the policies of the government. It reflects no policies. Next, it said, it has the greater chance to get approved. It has the greater chance to get approved. It said, it may be approved or rejected. It may be approved or rejected. Next, it said, the rejection of the bill leads the government to go for confidence motion. Next, it said, the rejection do not needs to any implication of resignation by the member. Next, it is drafted by the law ministry. It is drafted by the law ministry consultation. Next, it is drafted by the private member. Drafted by the private member. అంతే. నెక్స్ట్ the bills in the parliament must be passed by the both houses and must be submitted for the presidential assent must be submitted for presidential assent. Full stop. Each bill full stop. Each bill అనేది కొట్టేసేయండి. There are different kinds of bills. Which can be introduced in the parliament. Each bill which can be introduced in the parliament. Each bill has its own procedure. For its introduction and approval.
ఫర్ ఇట్స్ ఇంట్రడక్షన్ అండ్ అప్రూవల్. ఎక్కడ మిస్ అయ్యారండి? ఫాలో అవుతున్నారు కదా? ఫర్ ఇట్స్ ఇంట్రడక్షన్ అండ్ అప్రూవల్. మీరు ఎట్లా రాసుకున్నా ఒకటే, దాంట్లో పెద్ద ఇష్యూ ఏం లేదు. ఫర్ ఇట్స్ ఓన్ అప్రూవల్. ద బిల్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ ఫాలోయింగ్ కేటగిరీస్. లేదా ద బిల్స్ which are to be introduced can be classified into following categories. First one, ordinary bills. Second, money bills. Third one, constitutional amendment bills. Fourth one, financial bills. Next, procedure for the passing of bills. లేదా general procedure for the passing of bills. Next, each bill generally goes through 5 stages. In the houses of the parliament. The general procedure includes first one by one రాసుకోండి. First reading. First reading. A member who wants to introduce the bill must ask for the leave of the house. Leave of the house. Must ask for the leave of the house. If the bill is published in the Gazette, the leave of the house is not necessary. Next, first second reading.
Leave of the house is not necessary. Second reading. This reading consists of three substages. They are stage of general discussion, committee stage, ఏంటండి కన్సిడరేషన్ స్టేజ్, కమిటీ స్టేజ్ అండ్ కన్సిడరేషన్ స్టేజ్, కమిటీ స్టేజ్ అండ్ కన్సిడరేషన్ స్టేజ్. మామూలే అండి. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ జనరల్ డిస్కషన్లో ఏం చేస్తారంటే బిల్, వాళ్ళకి ఫస్ట్ రీడింగ్లో బిల్ ఏం చేస్తారంటే బిల్ అందరికీ ఇస్తారండి. ఇచ్చిన తర్వాత అంటే ప్రతి మెంబర్కి ఒక్కొక్క కాపీ సబ్మిట్ చేస్తారు. మెంబర్స్ ఏం చేస్తారంటే ఆ బిల్స్ చదివేసి ఒకసారి జనరల్గా డిస్కస్ చేస్తారు. జనరల్గా డిస్కస్ చేసిన తర్వాత దాంట్లో ఇన్ డీటెయిల్ క్లాజ్ బై క్లాజ్ డిస్కస్ చేయమని చెప్పి ఏదైనా కమిటీ ఒకదాన్ని అపాయింట్ చేసి ఆ కమిటీకి ఇస్తారండి బిల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో టెక్నికాలిటీస్ పిఎస్యూస్ పైన లేదా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఏవవుతుంటే వాటిపైన ఏదైనా బిల్ చేయాలి. బిల్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన పార్లమెంటేరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లేమెన్స్ అయిన కారణం చేత చాలామంది చదువుకుని ఉంటారు. సో దట్ దే కెనాట్ అండర్స్టాండ్ ది టెక్నికల్ ఆస్పెక్ట్స్ వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అందు కారణం చేత వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టెక్నికల్ కమిటీని ఒకదాన్ని అపాయింట్ చేసి దాని చేతికి ఇస్తారు. వాళ్ళు దాన్ని ఏం చేస్తారంటే క్లియర్గా డీటెయిల్గా కామన్ మ్యాన్కి అర్థమయ్యే విధంగా మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, ఒక సెకండ్ నోట్ లాంటిది తయారు చేసి ఆ నోట్ మన ఎంపీస్కి ఇస్తారు. ఆ ఎంపీస్ పైన ఆ నోట్ని ఎంపీస్ చదివి అర్థం చేసుకొని దానిపైన వాళ్ళు డిస్కషన్స్ చేసుకుంటారు. అర్థమవుతుందా? దాన్ని ఏమంటారంటే కమిటీ స్టేజ్ అంటారు. ఓకే. అండ్ థర్డ్ స్టేజ్ ఏంటంటే కన్సల్టేషన్ స్టేజ్. ఇప్పుడు ఈ కమిటీ స్టేజ్ ఇచ్చిన బిల్ ఏదవుతుంటుందో ఆ బిల్ పైన ఈచ్ పాయింట్ పైన వాళ్ళు డిస్కస్ చేస్తారు. ఒక్కొక్కరు వాళ్ళకి కావాల్సినటువంటి డిస్కషన్స్ చేస్తారు. వన్స్ ఆ డిస్కషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత, కమిటీ స్టేజ్లో ఆ డిస్కషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత దాన్ని ఓటింగ్కి పెడతారు. దాన్ని ఏమంటారంటే కన్సిడరేషన్ స్టేజ్ అంటారు. అట్లా 3 స్టేజెస్ అండి సెకండ్ రీడింగ్లో. నెక్స్ట్ థర్డ్ రీడింగ్. థర్డ్ రీడింగ్ ఈ థర్డ్ రీడింగ్ స్పెషాలిటీ ఏమంటే దెన్ ది యాక్చువల్ డిస్కషన్ స్టార్ట్స్. ఇంకా స్టార్ట్ చేస్తారండి. అంటే ఏంటి, మొత్తం ఈచ్ క్లాస్ బై క్లాస్ మనం ఇంతకుముందు ఆ కన్సిడరేషన్ స్టేజ్లో క్లాస్ బై క్లాస్ డిస్కస్ చేయడం, దానికి ఓట్ వేయడం చేస్తారు కదా, మళ్ళీ బిల్ యాజ్ ఏ హోల్గా డిస్కస్ చేస్తారు దీంట్లో. అర్థమైందా? వెదర్ బిల్ని మనం యాక్సెప్ట్ చేయాలన్నా లేదా రిజెక్ట్ చేయాలన్నా బిల్ యాజ్ ఏ హోల్గా డిస్కస్ చేస్తారు వాళ్ళు. ఆల్రెడీ ఆ కన్సిడరేషన్ స్టేజ్లో బాగానే డిస్కస్ చేస్తుంటారు. బట్ హియర్ అనదర్ డిస్కషన్ హ్యాపెన్స్. ఇంకొక డిస్కషన్ నడుస్తుందండి. వన్స్ ఇది థర్డ్ రీడింగ్లో డిస్కషన్ అయిపోయిన తర్వాత ఆ బిల్ని యాక్సెప్ట్ చేశారా రిజెక్ట్ చేశారా అని చెప్పి ఆ పర్టికులర్ హౌస్ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ సర్టిఫై చేస్తాడు. ఆ పర్టికులర్ హౌస్ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాడు సర్టిఫై చేస్తాడు. వన్స్ ఆ పర్టికులర్ హౌస్ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎప్పుడైతే సర్టిఫై చేస్తాడో దెన్ ద బిల్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు ది అదర్ హౌస్. బిల్ ఏమవుతుందండి, పక్క హౌస్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ పక్క హౌస్లో సేమ్ ప్రొసీజర్ అండి. పక్క హౌస్లో కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. థర్డ్ది లాస్ట్ స్టేజ్ వచ్చి అసెంట్ బై ది ప్రెసిడెంట్. ప్రెసిడెన్షియల్ అసెంట్కి ఇస్తాడు. ప్రెసిడెన్షియల్ అసెంట్ ఏదైతే ఉంటుందో అసెంట్కి ఇస్తారు. ఓకే, రాసుకోండి. థర్డ్ రీడింగ్ అయిపోయింది కదా. థర్డ్ రీడింగ్, ద debate is confined whether to accept or reject the bill. As a whole and no amendments are allowed in this stage. Already amendments అంతా ఇక్కడ కన్సిడరేషన్ స్టేజ్లో చేసేస్తారు. No amendments are allowed in this stage. 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 Next,
Next, the bill is authenticated. The bill is authenticated. The bill is authenticated by the presiding officer of the house and transferred to the second house. The bill is authenticated by the presiding officer of the house and transferred to the second house. Next, the bill in the second house, ఇది ఫోర్త్ సబ్ రేటింగ్ పెట్టుకొని బిల్ ఇన్ ది సెకండ్ హౌస్. ఫాస్టర్ అండి, టైం లేదు, వీ హ్యావ్ టు ఫినిష్ ఇట్. ఈరోజు పార్లమెంట్, ఐ మస్ట్ ఫినిష్ దిస్ పార్లమెంట్ టుడే. ఈరోజు ఇంకా రేపు మార్నింగ్ జ్యుడిషియరీ, రేపు ఈవినింగ్ లోకల్ సెల్ఫ్ బాడీస్. దేర్ ఐ షల్ ఫినిష్ ఎవ్రీథింగ్ పాలిటీ. దిస్ ఈజ్ మై టార్గెట్. రన్ ఫాస్ట్. ఇక్కడ నేను రన్ ఫాస్ట్ అంటే బయటికి వెళ్ళి పరిగెత్తమని కాదు, తొందరగా రాసుకోమని, ఇంటికి వెళ్ళి బాగా చదవమని. సో ఆల్ యాజ్ ఎ ప్యాకేజ్. ఎక్కడున్నాం మనం? ద బిల్ ఇన్ ది సెకండ్ హౌస్ గోస్ త్రూ ఆల్ ది అబౌవ్ త్రీ స్టేజెస్. Goes through all the above three stages. All the above three stages, and the second house have the following alternatives. And the second house have the following alternatives. Leda options. First, it may pass the bill. It may pass the bill. Pass చేసేసారు. It may reject the bill. ఇది ఒక బిల్ అంటారా దీన్ని? It may reject the bill. Next, it may pass the bill with amendments and pass to the first house. It may pass the bill. It may pass the bill with some amendments and transfers to the first house. And transfers to the first house. Last, it may take no action. It may take no action. It may take no action for 6 months. For 6 months, then the bill is declared as deadlock. It may take no action for 6 months, then the bill is declared as deadlock. Then the bill is declared as deadlock. Next పేరాలాగా రాసుకోండి. if the house passes the bill, if the house passes the bill, or if the other house, or if the other house, or if the other house accepts the amendments, then the bill is submitted to the president for his assent. ASSENT. For his assent. For his assent. Next, fifth stage. Fifth stage. So, if a bill is submitted to the president, ఏంటండి డౌట్? If a bill is submitted to the president, what are the options president have అండి?
మీరు నిన్న క్లాస్కి రాలేదు కదా, అందుకే నిన్ననే ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, మీకు తెలియకపోయి ఉండొచ్చు. చెప్పండి, గట్టిగా చెప్పాలండి, మెల్లగా కాదు. వాట్ ఆర్ ద ఆప్షన్స్ హీ విల్ బీ హ్యావింగ్ అండి? హీ మే గివ్ ది అసెంట్, హీ మే విత్హోల్డ్ ద బిల్, సెండ్ ఫర్ రీకన్సిడరేషన్, he may assent the bill or use his veto. అంతే. వాట్ రాజా? he may assent the bill or use his veto. అంతే. అది అర్థమవుతుందా? రాసుకోండి. assent by the bill. every bill after being passed by the houses, after being passed by the houses, will be submitted to the president. Will be submitted to the president. Will be submitted to the president. Then president enjoys following options. President enjoys following options. ఏవేవండి ఆప్షన్స్? అంతే. అసెంట్ బిల్ ఆర్ యూస్ హిస్ వీటో. తెలివిగా ఆన్సర్ చెప్పాలి రాజా. అంతేగాని బండ పద్ధతి, స్టోన్ మెథడ్ లాంటివంతా వాడకూడదు మనం. మీ ఆన్సర్ ఎట్లా ఉండాలంటే సింపుల్గా ఉండాలి. గివ్ హిస్ అసెంట్ ఆర్ యూస్ హిస్ వీటో. మీరు చెప్పిన రీకన్సిడరేషన్ ఆఫ్ ది బిల్, రిజెక్షన్ ఆఫ్ ది బిల్, పాకెట్ వీటో ఆఫ్ ది బిల్, ఈ బిల్లులన్నీ ఏవైతే ఉంటాయి ఇవన్నీ ఆ వీటోస్లో కవర్ అయిపోతాయి. జస్ట్ అవి రాసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ వీటో పవర్స్ మనం ఎనఫ్ డిస్కస్ చేసినాం ప్రెసిడెంట్ దగ్గర చెప్తున్నప్పుడు. ఓకే, హీ మే అసెంట్ ద బిల్ ఆర్ యూస్ హిస్ వీటో. అంతే. వన్స్ ద ప్రెసిడెంట్ అసెంట్స్ ద బిల్, it is placed in statute. Once the president assents the bill, it is placed in statute. STATUTE, statute. Placed in statute. Next. Money bill. What do we know about money bills అండి? Authentication of the bill is decided by the speaker. Prior recommendation of necessary is necessary for the introduction of money bills. Prior recommendation of the president is necessary for the introduction of money bills. Money bills ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయొచ్చునండి? ఓన్లీ ఇన్ లోక్సభ. మనీ బిల్స్ ఓన్లీ ఇన్ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. రాసుకోండి పాయింట్స్ అని. మనీ బిల్స్, money bills. Article 110, Article 110, 110 అండి. లాస్ట్ టైం 110 అంటే 1,1,0 అని రాసుకున్నారు, చెప్తున్నా మీకు. ఆర్టికల్ 110 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ deals with the money bills. The money can be deposited or withdrawn from the Consolidated Fund of India only with the passing of money bill. The word money bill, next point, the word money bill, దాన్ని ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టుకోండి.
do not have its mention in the constitution. Do not have its mention in the constitution. It is simply called appropriation bill. It is simply called appropriation bill. దాన్ని ఏమని పిలుస్తామండి మనము? అప్రాప్రియేషన్ బిల్ అని పిలుస్తాం. మనీ బిల్ అనే పదమే లేదు కాన్స్టిట్యూషన్లో. అండ్ వీళ్ళు ఏమని చెప్తారంటే కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 110 ఏమని చెప్తుందంటే నువ్వు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో దాంట్లో ₹1 వెయ్యాలన్నా దాని నుంచి ₹1 తీయాలన్నా సరే కంపల్సరీగా ఈ అప్రాప్రియేషన్ బిల్ అనేది ఫామ్ అవ్వాలి, సారీ పాస్ అవ్వాలి. వాట్ డూ యూ నో అబౌట్ దిస్ అప్రాప్రియేషన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా? ఆర్టికల్ 266 clause 1 deals with the consolidated fund of India. అది కాన్స్టిట్యూషనల్ ఫండా స్టాట్యూటరీ ఫండా? కాన్స్టిట్యూషనల్ ఫండ్. కంటింజెన్సీ ఫండ్ ఈజ్ ఎ స్టాట్యూటరీ ఫండ్. కంటింజెన్సీ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసేసారండి, ఇండియా మస్ట్ హ్యావ్ దిస్ కన్సోలిడేటెడ్ ఫండ్ అని. సో దట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ ఫండ్. అండ్ స్టాట్యూటరీ ఫండ్ ఏంట్రా అంటే ఈ కంటింజెన్సీ ఫండ్ ఏమంటే వేర్ కాన్స్టిట్యూషన్ ఎంపవర్ ది పార్లమెంట్ టు క్రియేట్ ఏ ఫండ్. అంటే మీకు కావాల్సి క్రియేట్ చేసుకోండి, లేదంటే లైట్ తీసుకోండి అన్నట్టుగా చెప్పారు వాళ్ళు. సో వీళ్ళకి కావాలి కాబట్టి క్రియేట్ చేసుకున్నారు. అప్పుడు ఆ ఫండ్ ఏమవుతుంది? కాన్స్టిట్యూషనల్ ఫండ్ స్టాట్యూటరీ ఫండా? స్టాట్యూటరీ ఫండ్ అవుతుంది. అది ఇంపార్టెంట్ రాజా, ఇట్లాంటి మర్చిపోకూడదు. ఏం భవాని బోర్ కొడతాను క్లాస్ అని. మళ్ళీ ఏం కాము ఉన్నారు? రైట్. నెక్స్ట్, ఎనీ క్వశ్చన్ అరైజెస్ రిగార్డింగ్ ది డెసిషన్ ఆఫ్ మనీ బిల్, రిగార్డింగ్ ది క్లాసిఫికేషన్ లేదా క్వాలిఫికేషన్, రిగార్డింగ్ ది క్వాలిఫికేషన్ ఆఫ్ మనీ బిల్, ద డెసిషన్ ఆఫ్ ది స్పీకర్ ఈజ్ ఫైనల్ అండ్ బైండింగ్. The decision of the speaker is final and binding. Final and binding. Money bill can be introduced only in Lok Sabha. Money bill can be introduced only in Lok Sabha. Only in Lok Sabha with the prior recommendation of the President. With the prior recommendation of the President. Prior recommendation of the President. It can be introduced only by a minister. అంటే ఏ మినిస్టర్ అన్నా అండి, ఫైనాన్స్ మినిస్టరే కాదు, ఏ మినిస్టర్ అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు దాన్ని. ఇట్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ బై ఎ మినిస్టర్. నెక్స్ట్, when the bill is transferred to Rajya Sabha, it have restricted options regarding the money bill. It cannot amend or reject the money bill. It can only make recommendations. And return to Lok Sabha. In order to do so, Rajya Sabha is given only 14 days.
Next point. When the money bill is submitted to presidential assent, లేదా president's assent, when the money bill submitted to president's assent, he may give his assent or can use absolute veto, but cannot use the other vetoes. అర్థమైందా? సింపుల్గా అండి, ఒక్కసారి నేను కంక్లూడ్ చేసేస్తాను మొత్తం మనీ బిల్స్ గురించి. మనీ బిల్స్ ఏంటంటే, మీరు కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో మీరు డబ్బు వేయాలన్నా దాని నుంచి డబ్బు తీయాలన్నా యూ మస్ట్ హ్యావ్ ది ప్యాసేజ్ ఆఫ్ మనీ బిల్ కంపల్సరీగా పాస్ చేయాలి. నేను ఇక్కడ డబ్బు వేయాలన్నా అంటే గవర్నమెంట్కి సోర్సెస్ ఏంటి? ట్యాక్సెస్ కానీ, లేదు ఇంట్రెస్ట్ పేమెంట్స్ కానీ, ట్యాక్సెస్ కానీ, లేదు కొత్తగా వాళ్ళు ఏదన్నా బారో చేసుకోవాలన్నా, లేదా కొత్తగా ఎక్కడైనా లోన్ తెచ్చుకోవాలన్నా, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ అండి. ఇప్పుడు మన గవర్నమెంట్కి వచ్చే ఫినాన్షియల్ ఇన్కమ్ ఏంటి? ట్యాక్సెస్ వస్తుంది, రెవెన్యూస్ వస్తుంది, మళ్ళీ ఇంకా లోన్స్ వస్తాయి, ఇంకా బయట నుంచి మనం తెచ్చుకునే అప్పులు ఉంటాయి. ఇవన్నీ ఏవవుతుంటాయి, ఇవంతా మనకు వచ్చే ఇన్కమే. నేను దాని అంతా కన్సోలిడేట్ చేసి ఇన్కమ్ అని చెప్తున్నా. ఆ ఇన్కమ్ మనకి ఎటువంటి డబ్బు రావాలన్నా, ఎటువంటి డబ్బు మనం తీసుకోవాలనుకున్నా, లేదు ఆ ఉన్న కన్సోలిడేటెడ్ ఫండ్ నుంచి మనం ఎటువంటి ఖర్చులు పెట్టాలన్నా, అంటే ఏంటి, స్కీమ్స్కి కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి కానీ, లేదు వేరే కంట్రీస్కి మనం లోన్స్ ఇవ్వడం కానీ, ఇట్లా మనం ఎట్లా ఖర్చు పెట్టాలన్నా రెండింటికి కంపల్సరీగా మనీ బిల్ అనేది పాస్ అవ్వాలి. కానీ మనీ బిల్ అన్న పదము గుర్తుపెట్టుకోండి, మనీ బిల్ అన్న పదము కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ చేసలేదు. వాళ్ళు దాన్ని ఏమని పిలుస్తారండి? అప్రాప్రియేషన్ బిల్ అని పిలుస్తారు. దాన్ని ఏమని పిలుస్తారు? అప్రాప్రియేషన్ బిల్ అంటారు. ఈ అప్రాప్రియేషన్ బిల్ అనేది ఏదైతే ఉంటుందో దట్ మస్ట్ బీ ఇంట్రడ్యూస్ ఇన్ ది హౌస్ ఆఫ్ లోక్సభ ఓన్లీ. లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలా? ఎవరు ఇంట్రడ్యూస్ చేయాలా? ఓన్లీ మినిస్టర్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి. ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి? ఓన్లీ విత్ ది ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్తో లోక్సభలో మాత్రమే మినిస్టర్ ఒక్కడే ఇంట్రడ్యూస్ చేయగలడు. అంటే ఫైనాన్స్ మినిస్టర్ కానవసరం లేదు, ఎనీ మినిస్టర్ అవ్వచ్చు, అతను బిల్లు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అతను బిల్ ఏదవుతుంటుందో బిల్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చండి. పాయింట్ ఇంపార్టెంట్, మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, వన్స్ ఆ లోక్సభలో బిల్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆ బిల్ ఏం చేస్తారంటే రాజ్యసభకు పంపిస్తారు. రాజ్యసభ ఏం చేయలేదండి, దానికి రాజ్యసభకు పంపించి బాబు నాయన నీకు 14 days టైం అంటారు, అంతే. ఆ 14 daysలో రాజ్యసభ ఏం చేయాలి? ఏం లేదు. రాజ్యసభ ఇట్ కెన్ ఓన్లీ రికమెండ్ అమెండ్మెంట్స్, అంతే. దట్ కెనాట్ అమెండ్, ఇట్ కెన్ ఓన్లీ రికమెండ్ అమెండ్మెంట్స్. అంటే ఇట్లా చేస్తే బాగుంటుందో ఒకసారి ఆలోచించండి మాత్రం చెప్పాలి, కానీ ఇది చేసి పంపించకూడదు. అర్థమైందా? ఇట్ కెన్ ఓన్లీ రికమెండ్ ది అమెండ్మెంట్స్ని రికమెండ్ చేయాలి. లోక్సభ అమెండ్మెంట్స్ని యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ కూడా చేయొచ్చు. ఒకవేళ యాక్సెప్ట్ చేశారనుకోండి, అప్పుడు మనీ బిల్ ఏమవుతుంది? ఏదైతే రాజ్యసభ పంపించిన అమెండ్మెంట్స్ ఏమవుతుంటే అమెండ్మెంట్స్ ప్రకారం పాస్ అవుతుంది. ఒకవేళ రిజెక్ట్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనీ బిల్ విల్ బీ సెండ్ టు ది ప్రెసిడెంట్. అంటే వాళ్ళు ఫస్ట్ టైం ఎట్లయితే పాస్ చేసినారో అదేవిధంగా ప్రెసిడెంట్కి పంపిస్తారు. ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? హీ కెన్ either గివ్ హిస్ అసెంట్ ఆర్ కెన్ యూస్ అబ్సల్యూట్ వీటో, బట్ హీ కెనాట్ యూస్ అదర్ వీటోస్. సస్పెన్సివ్ వీటో కానీ పాకెట్ వీటో కానీ ఆయన యూజ్ చేయలేడు. అక్కడికి ఆయన రోల్ క్లోజ్. అర్థమవుతుందా? నెక్స్ట్ ఫినాన్షియల్ బిల్స్. ఫినాన్షియల్ బిల్స్ ఫినాన్షియల్ బిల్స్ ఆర్ ఆఫ్ 2 categories అండి. దీన్ని ఏమంటారంటే ఫినాన్షియల్ బిల్స్ కేటగిరీ 1, ఫినాన్షియల్ బిల్స్ కేటగిరీ 1, ఆర్టికల్ 117 క్లాజ్ 1. ఫినాన్షియల్ బిల్ కేటగిరీ 2, 117 క్లాజ్ 3. ఫినాన్షియల్ బిల్ కేటగిరీ 2, 117 క్లాజ్ 3. ఫస్ట్, ఫినాన్షియల్ బిల్స్. Financial bills are those bills that deals with the
money matters, that deals with the money matters. ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఏమంటే ఆల్ మనీ బిల్స్ ఆర్ ఫినాన్షియల్ బిల్స్ అండి. ఆల్ మనీ బిల్స్ ఆర్ ఫినాన్షియల్ బిల్స్, బట్ నాట్ ఆల్ ఫినాన్షియల్ బిల్స్ ఆర్ మనీ బిల్స్. బట్ నాట్ ఆల్ ఫినాన్షియల్ బిల్స్ ఆర్ మనీ బిల్స్. రాసుకోండి. ఫినాన్షియల్ బిల్స్ ఆర్ దోస్ బిల్స్ విచ్ డీల్స్ విత్ ది ఫినాన్షియల్ మ్యాటర్స్. విచ్ డీల్స్ విత్ ది ఫినాన్షియల్ మ్యాటర్స్. ఫస్ట్ financial matters. Financial bills are classified into two types. Financial bills are classified into two types. ఈ రెండు రాసుకోండి. Financial bills category 1 and financial bills category 2. First, financial bill category 1. It contains the matters. It contains the matters. It contains the matters. Not only involving the financial issues, but also contains the matter of general public administration. But also contains the matters of general administration. రాసుకోండి. జనరల్ అడ్మినిస్ట్రేషన్. జనరల్గా దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే టాక్సేషన్ బిల్స్ అండి. ట్యాక్స్ బిల్స్ అంటే కొత్తగా ట్యాక్స్ వేయడం కానీ, కొత్తగా ట్యాక్స్ని కలెక్ట్ చేసే విధానం మార్చడం కానీ, ఇట్లాంటివన్నీ ఏమవుతుంటే వాటిని ఏమంటారంటే ఫినాన్షియల్ బిల్స్ అంటారు. వాటిని ఏమంటారు? ఫినాన్షియల్ బిల్స్ కేటగిరీ 1 అంటారు. నెక్స్ట్ సేమ్ అండి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ అండి. ఫినాన్షియల్ బిల్స్ కేటగిరీ 1కి మనీ బిల్కి తేడా ఫినాన్షియల్ బిల్ కేటగిరీ 1కి మనీ బిల్కి సిమిలారిటీ ఒకటే. ఏంటి? దే ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ ది లోక్సభ అండ్ విత్ ది ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. అంటే ఈ రెండింటికి సిమిలర్. వన్స్ ఈ రెండు అయిపోయిన తర్వాత దెన్ మనీ బిల్స్ అండ్ ఫినాన్షియల్ బిల్స్ అండ్ ఆర్డినరీ బిల్స్ ఫాలో ది సేమ్ ప్రొసీజర్. అంటే ఏంటి? వీళ్ళు మళ్ళీ ఆ 3 రీడింగ్స్ పోతాయి. 3 రీడింగ్స్ పోయిన తర్వాత సెకండ్ హౌస్కి వెళ్తాయి. సెకండ్ హౌస్లో మనీ బిల్కి ఏమైనా పవర్ ఉంటుందంటే రాజ్యసభలో ఏముండదు. కానీ ఫినాన్షియల్ బిల్స్లో పవర్ ఉంటుంది. రాజ్యసభ విల్ హ్యావ్ ది అథారిటీ టు అమెండ్ ది ఫినాన్షియల్ బిల్స్ అండ్ దానికి టైం లిమిట్ అంటూ ఏం లేదు. అంటే వన్స్ ఆ రెండు సిమిలారిటీస్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఫినాన్షియల్ బిల్స్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ రికమెండేషన్ ఒకటి, అండ్ ఫినాన్షియల్ బిల్స్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేయడం ఒకటి. ఈ రెండు ఇంపార్టెంట్ మ్యాటర్స్ అయిపోయిన తర్వాత, లేదా ఈ రెండు ఇంపార్టెంట్ మ్యాటర్స్ కన్సిడరేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫినాన్షియల్ బిల్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఆర్డినరీ బిల్. అర్థమైందా? ఇంకా ఆర్డినరీ బిల్ ఎట్లయితే పాస్ అవుతుందో అట్లే పాస్ వెళ్తుంది తప్ప మిగిలిన దాంట్లో ఎటువంటి చేంజెస్ లేవు. అర్థమవుతుందా? మనీ బిల్లో రాజ్యసభకి అసలు రోలే లేదు. కానీ ఫినాన్షియల్ బిల్ కానీ ఒకవేళ రాజ్యసభ కానీ రిజెక్ట్ చేసేసింది అనుకోండి, దెర్ ఈజ్ అన్ ఫెసిలిటీ ఆర్ ప్రొవిజన్ ఆఫ్ జాయింట్ సెషన్. దెర్ ఈజ్ ఎ ఫెసిలిటీ ఆర్ ప్రొవిజన్ ఆఫ్ జాయింట్ సెషన్. పాయింట్ అదొకటి నోట్ చేసుకోవాలి. రాసుకోండి. ద సిమిలారిటీస్ బిట్వీన్ మనీ బిల్ అండ్ ఫినాన్షియల్ బిల్ ఆర్ money bill and financial bill are both the bills must be introduced only in the Lok Sabha, next both the bills must be introduced
with the prior recommendation of the president. With the prior recommendation of the president. Prior recommendation of the president. Parallel రాసుకోండి next. Except for the above two similarities, the financial bill category 1, is equal to that of the money bill. Where Rajya Sabha can make amendments and can even reject the financial bill. And there is a provision of joint session. See, నేను చెప్పేది అర్థమవుతుంది కదండి? ఎక్కడైనా మిస్ అవుతున్నారా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా డౌట్స్ ఉంటే దయచేసి ఆపేసేయండి, మళ్ళీ మనం దాన్ని రిపీట్ చేస్తాం. ఇష్యూ అయితే ఏం లేదు. ఏమండి మీనాక్షి గారు? రైట్. మీరేంటి లక్ష్మి గారు? ఓకే. నెక్స్ట్, ఫినాన్షియల్ బిల్స్ కేటగిరీ 2. Financial bill category 2. These are those bills. ఇది రాసుకున్నారా? ఆర్టికల్ రాసుకున్నారా? పక్కన ఆర్టికల్ 117 clause 3. These are those bills that include matters of expenditure from consolidated fund, but do not include the matters mentioned in Article 110. The matters are, అంటే ఇది కూడా ఫినాన్షియల్ కన్సోలిడేటెడ్ ఫండ్ ఏదవుతుందో కన్సోలిడేటెడ్ ఫండ్లో డబ్బులు వేయడము తీయడము రెండు చేస్తూ ఉంటుంది. కానీ 110లో ఏవైతే మెన్షన్ చేసినారో ఆ ఆర్టికల్స్ దాని ఏమంటారు ఆ ఏరియాస్ కాకుండా వేరే ఏరియాస్ గురించి మాట్లాడుతుంది. ఏంటి ఆ వేరే ఏరియాస్ అంటే చెప్తా చూడండి, నోట్ చేసుకోండి. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఈ 3 కాకుండా మిగిలిన ఏ ఏరియా అయినా సరే అది 110 కిందకి వచ్చేసినట్టే. ఈ 3 మాత్రం ఫైనాన్షియల్ బిల్ కేటగిరీ 1లోకి వస్తుంది. ఫస్ట్ వన్ టు ఇంపోజ్ ఫైన్స్ and penalties. To impose fines and penalties. Next, to impose license fee. Next, taxation by the local authority. Local authority ఎవరండి? Who is this local authority? Local self bodies Raja. Taxation by the local authority. బ్రాకెట్లో LSBs అని రాసుకోండి. LSB అంటే ఎవరు? Local self bodies. Taxation by the local self bodies. పాయింట్ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. టాక్సేషన్ బై ది లోకల్ సెల్ఫ్ బాడీస్. ఈ 3 మాత్రం ఫినాన్షియల్ బిల్ కేటగిరీ 2లోకి వస్తాయండి. ఈ 3 కాకుండా ఇంకా ఎనీ మ్యాటర్ మీరు తీసుకోండి, ఎనీ మ్యాటర్ అదర్ దాన్ దీస్ 3 మ్యాటర్స్, దోస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ 110. ఆర్టికల్ 110 అవన్నీ మనీ బిల్స్ కిందకి వెళ్ళిపోతాయి. లైసెన్స్ ఫీ కానీ లేదు, పెనాల్టీ ఫీ కానీ లేదు, మూడోది ఏంటండి
లోకల్ అథారిటీ యొక్క ట్యాక్సెస్ కానీ. ఈ 3 దేనికి వస్తుందండి? ఫినాన్షియల్ బిల్ కేటగిరీ 2. ఇప్పుడు మీరు అనుకోవచ్చు సార్ లైసెన్స్ ఫీకి ఎందుకు సార్ అంతంత రేట్ అంటే, ఈ మైనింగ్ లైసెన్స్లు ఉంటాయి కదా, ఈ మైనింగ్ లైసెన్స్లు 100 కోట్లలో ఉంటుందండి. ఆ లైసెన్స్ అంతా దేంట్లో ఇంక్లూడ్ చేస్తారంటే ఫినాన్షియల్ బిల్ కేటగిరీ 2, నాట్ ఇన్ మనీ బిల్. డిఫరెన్సెస్ ఐడెంటిఫై చేసుకున్నారు కదా. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఈ 3 కాకుండా ఎనీ మనీ రిలేటెడ్ మ్యాటర్ దట్ కమ్స్ అండర్ ఆర్టికల్ 110 మనీ బిల్. ఈ 3 మాత్రము ఆర్టికల్ 117 క్లాస్ 3 ఫినాన్షియల్ బిల్ కేటగిరీ 2. నెక్స్ట్, దీస్ బిల్స్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది ఎయిదర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్. These bills can be introduced in the either house of the parliament. These bills can be introduced in the either house of the parliament. Either house of the parliament, unless or otherwise recommended by the president. అంటే మీరు లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు, రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు, ఎక్కడైనా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు అండి, తప్పులేదు ఈ బిల్ని. కానీ ప్రెసిడెంట్ మాత్రం స్పెసిఫిక్గా ఈ బిల్ని మీరు ఈ హౌస్లోనే ఇంట్రడ్యూస్ చేయాలని ప్రెసిడెంట్ చెప్పాడు అనుకోండి, అప్పుడు మీరు ఇంట్రడ్యూస్ చేయాలి. లేదంటే మాత్రం మీ ఇష్టం, ఆర్డినరీ బిల్ని ట్రీట్ చేసినట్టే, అన్లెస్ స్పెసిఫైడ్ బై ది ప్రెసిడెంట్. అండ్ ఇన్ రెస్ట్ ఆల్ కేసెస్ ఇట్ ఈస్ ట్రీటెడ్ సేమ్ యాజ్ ఆర్డినరీ బిల్. అండ్ ఇన్ రెస్ట్ ఆల్ కేసెస్ ఇట్ ఈస్ ట్రీటెడ్ సేమ్ యాజ్ ఆర్డినరీ బిల్. సేమ్ యాజ్ ఆర్డినరీ బిల్. అంటే ఆర్డినరీ బిల్ అంటే ఏంటి? ఆర్డినరీ బిల్ అంటే ఏంటండి? సింపుల్ అండి. ఆర్డినరీ బిల్ అంటే ఆర్డినరీ బిల్ అంటే ఏంటంటే ఏదర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు అండ్ ప్రయర్ రికమెండేషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఈజ్ నాట్ నెసెసరీ అండ్ ఇట్ కెన్ బి ఇంట్రడ్యూస్ నాట్ ఓన్లీ బై ద మినిస్టర్ బట్ ఆల్సో బై ది మెంబర్ కూడా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. దాని గురించి ప్రాబ్లం లేదు ఆర్డినరీ బిల్స్ అయితే. నెక్స్ట్, ఈ ఆర్డినరీ బిల్స్ ఏంటంటే లోక్సభకి రాజ్యసభకి ఈక్వల్ రోల్ ఉంటుంది. రాజ్యసభ కెన్ మేక్ ది అమెండ్మెంట్స్, కెన్ రిజెక్ట్ ద బిల్ అండ్ దెర్ ఈజ్ ఎ ప్రొవిజన్ ఆఫ్ జాయింట్ సిట్టింగ్ అనేది ప్రొవిజన్ ఉంటుంది. నెక్స్ట్, ఈ ఆర్డినరీ బిల్ ఏదైతే ఉంటుందో దీన్ని పాస్ చేయడానికి రాజ్యసభ దగ్గర ఎంత టైం ఉంటుందండి? 6 months టైం ఉంటుంది. అదే మనీ బిల్ని పాస్ చేయడానికి రాజ్యసభ దగ్గర టైం ఎంత ఉంటుంది? 14 days మాత్రమే ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్, ఈ ఆర్డినరీ బిల్లో ప్రెసిడెంట్ అసెంట్ చేయొచ్చు లేదా వీటో పవర్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఆల్ వీటోస్ని యూజ్ చేయొచ్చు. కానీ మనీ బిల్స్లో ఏ వీటోని యూజ్ చేస్తారు ఆయన? అసెంట్ ఆర్ అబ్సల్యూట్ వీటోని మాత్రమే యూజ్ చేస్తారు. మిగిలిన టైప్ ఆఫ్ వీటోస్ని ఆయన యూజ్ చేయరు. పాయింట్ అర్థమవుతుంది కదండి? అది ఇంపార్టెంట్. రాసుకుంటారా ఆర్డినరీ బిల్ అని? రాసుకోండి, ఎందుకని మంచిది. ఆర్డినరీ బిల్ స్టార్టింగ్లో చెప్పుంటే బాగుండేది, బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఐ నో యూఆర్ ఆల్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఎక్స్పర్ట్స్. రాసుకోండి. ఇట్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్, స్పీడ్గా రాసుకోండి. ఇట్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది ఎయిదర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్. It can be introduced in the either house of the parliament by a minister or any member. By a minister or any member. Any member. Any member అంటే ఆయన రూలింగ్ పార్టీ కావచ్చు, అపోజిషన్ పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎనీ మెంబర్. The presidential recommendation is not necessary. Next point. The presidential recommendation is not necessary. Is not necessary. Rajya Sabha have equal role to play. It can accept, reject or recommend amendments. It can accept, reject or recommend amendments. It do not require any certification from the speaker. It do not require any certification from the speaker. The Rajya Sabha has 6 months time to take decision. The Rajya Sabha have 6 months time to take decision.
ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ఎ డెడ్ లాక్. కంటిన్యూషన్ అండి. ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ డెడ్ లాక్. ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ డెడ్ లాక్. ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ డెడ్ లాక్. In order to resolve the deadlock, next point, in order to resolve the deadlock, we have the provision of joint session. We have the provision of joint session. We have the provision of joint session. Next, once the bill is passed by both the houses, once the bill is passed by both the houses, and submitted to the president for his assent, President can give his assent and is eligible to use all kinds of vetoes. President can give his assent and is eligible to use all kinds of vetoes. All kinds of vetoes. Next. జాయింట్ సెషన్ హెడ్డింగ్. దీన్ని జాయింట్ సిట్టింగ్ అని కూడా అంటారు. వినండి ఫస్ట్ జాయింట్ సెషన్ గురించి లేదా జాయింట్ సిట్టింగ్ గురించి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ సిట్టింగ్ ఏ బిల్స్కి ఎలిజిబిలిటీ ఉంటుందండి? మనీ బిల్స్కి ఉంటుందా జాయింట్ సిట్టింగ్? ఉంటుందా ఉండదా? ఎందుకు ఉండదు? రాజ్యసభకు రోలే లేదు కదా. 14 days టైం ఇస్తారు. నువ్వు పాస్ చేసినా చేయకపోయినా మేము తీసుకుపోతాం. సో రాజ్యసభకు రోల్ లేదు. సో జాయింట్ సిట్టింగ్ మనీ బిల్స్లో లేదు. ఫినాన్షియల్ బిల్స్లో ఉంటుందా? వన్కి కూడా ఉంది రాజా. except the introduction and presidential recommendation, in every other way it is treated as ordinary bill. మర్చిపోయినారా? మళ్ళీ ఉంది కదా దానికి. ఫినాన్షియల్ బిల్స్కి లేదు. ఫినాన్షియల్ బిల్స్కి ఉంది. కాన్స్టిట్యూషనల్ బిల్స్కి లేదు. గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత డిస్కస్ చేస్తా కాన్స్టిట్యూషనల్ బిల్స్ గురించి. కాన్స్టిట్యూషనల్ బిల్స్కి ఎటువంటి పరిస్థితుల్లో జాయింట్ సిట్టింగ్ అనే ఆప్షనే లేదు. సో ఆర్డినరీ బిల్స్కి ఉంది, ఫినాన్షియల్ బిల్స్కి ఉంది. దట్స్ ఆల్. అవల్దా. నెక్స్ట్, ఇప్పుడు జాయింట్ సిట్టింగ్ ఎట్లుంటుందంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను లోక్సభ అనుకుందాం. నేను బిల్ పాస్ చేసి రాజ్యసభకు పంపిస్తున్నా. రాజ్యసభ వాళ్ళు దాన్ని ఏదైనా యాక్సెప్ట్ అయినా చేస్తారు. యాక్సెప్ట్ చేస్తే నో ఇష్యూ. ఒకవేళ వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేసినా లేదా 6 months వరకు ఎటువంటి యాక్షన్ దానిపైన తీసుకోకపోయినా, లేదు వాళ్ళు రికమెండ్ చేసినటువంటి అమెండ్మెంట్స్ ఏవైతే ఉంటాయో అమెండ్మెంట్స్ నాకు నచ్చకపోయినా నేనేం చేస్తాము, జాయింట్ సిట్టింగ్ని పిలుస్తారు. ఎవరు పిలుస్తారు జాయింట్ సిట్టింగ్ అంటే? ద స్పీకర్ ఆఫ్ లోక్సభ అండ్ ది చైర్మన్ ఆఫ్ రాజ్యసభ త్రూ రిటర్న్ కమ్యూనికేషన్. గుర్తుపెట్టుకోండి, త్రూ రిటర్న్ కమ్యూనికేషన్ among themselves, and they together request the president to summon a joint session. అంటే ఫస్ట్ వాళ్ళిద్దరు రిటర్న్గా రాసుకుంటారు. రాసుకున్న తర్వాత ఇద్దరు కలిసి ప్రెసిడెంట్ అడుగుతారు, భయ్యా మాకు ఒక జాయింట్ సిట్టింగ్ ఒకటి అలాట్ చేయి మాకు అని. అప్పుడు జాయింట్ సిట్టింగ్ని అలాట్ చేస్తారు. వన్స్ ఈ జాయింట్ సిట్టింగ్ని అలాట్ చేసిన తర్వాత ఈ జాయింట్ సిట్టింగ్లో ఏమవుతుందంటే అంటే వాళ్ళు అందరూ వచ్చి ఒక చోట కూర్చుంటారండి. ఈ జాయింట్ సిట్టింగ్లో ఎవరు ప్రిసైడ్ చేస్తారు ఈ జాయింట్ సిట్టింగ్ అంటే? స్పీకర్ ఆఫ్ లోక్సభ విల్ ప్రిసైడ్ ది జాయింట్ సెషన్. ఇన్ హిజ్ ఆబ్సెన్స్ డెప్యూటీ స్పీకర్ విల్ ప్రిసైడ్. ఇన్ హిజ్ ఆబ్సెన్స్ ది డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ విల్ ప్రిసైడ్ ఓవర్ ది జాయింట్ సెషన్. చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కూర్చోడండి, డెప్యూటీ చైర్మన్ కూర్చుంటారు. ఎందుకు చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కూర్చోడు? బికాస్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఈజ్ నాట్ ది మెంబర్ ఆఫ్ ఎయిదర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్. సో ఆయన కూర్చోరు. వీళ్ళు ముగ్గురే కూర్చుంటారు. ఎవరు? స్పీకర్ కానీ, డిప్యూటీ స్పీకర్ కానీ, లేదా డిప్యూటీ చైర్మన్ కానీ, అంతే. వీళ్ళు వన్స్ జాయింట్ సిట్టింగ్కి కూర్చున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ
బిల్ మొత్తాన్ని డిస్కస్ చేయరండి. ఓన్లీ అపాన్ దోస్ క్లాజెస్ విచ్ కాజ్ ఇట్ ది డిసగ్రిమెంట్. భయ్యా మీరు ఇద్దరు పాస్ చేస్తలేరు, ఏం మీ ప్రాబ్లము? సార్ మాకు ఈ క్లాజెస్ పైన మాకు డైలమా ఉంది. లేదు సార్ ఈ క్లాజెస్ కంపల్సరీగా ఉండాలి, వాళ్ళు ఏ క్లాజెస్ చెప్పారో. సో ఆ క్లాజెస్ పైన మాత్రమే డిస్కషన్ జరుగుతుంది తప్ప బిల్ అన్నింటిపైన డిస్కషన్ జరగదు. అర్థమవుతుందా? ఓన్లీ అపాన్ ది దోస్ క్లాజెస్ విచ్ ఆర్ డిసగ్రీడ్ బై ది హౌస్. ఏ క్లాజెస్ వల్ల అయితే డిసగ్రిమెంట్ ఉందో ఆ క్లాజెస్నే డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఓటింగ్కి పెడతారు. ఓటింగ్ పెట్టినప్పుడు సింపుల్ మెజారిటీతో పాస్ అవ్వాలి. అండ్ లోక్సభకి ఎప్పుడు హయ్యర్ మెజారిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా దాన్ని పాస్ చేసుకొని వెళ్ళిపోతారు. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1960 కానీ, లేదు ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం బిల్ పోటా 2002 కానీ, ఈ రెండు జాయింట్ సెషన్కి వెళ్ళినాయి. ఎగ్జాంపుల్స్ ఓకేనా, రాసుకోండి. జాయింట్ సిట్టింగ్. In order to resolve a deadlock between the houses, కోటిప్రియ గారు అర్థమవుతుందా నేను చెప్పేది? స్పీడ్గా వెళ్ళట్లేదు కదా మనము. నోట్స్ స్పీడ్ అని నేనేం చేయలేను, నేను అందులో నిస్సహాయుణ్ణి. In order to resolve the deadlock between the houses, the president will summon a joint session. 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 The joint session will be summoned in the following cases. The joint session will be summoned in the following cases. First, if the bill is rejected by the other house altogether, next, there has been disagreements in the amendments. Between the houses in amendments. If there is a delay greater than 6 months. If there is a delay greater than 6 months. In all the above cases, the presiding officers of the two houses, upon written communication, written communication, will request the President to summon a joint session. Next line కింద రాసుకోండి. The joint session లేదా the provision of joint session is available only at ordinary bills and financial bills. Ordinary bills and financial bills. The president, next point and the president, after summoning a joint session, it will be presided by either speaker
ఎయిదర్ స్పీకర్, నేను ప్రతిసారి ఈ స్పీకర్ ఆఫ్ లోక్సభ, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ అని చెప్పానండి. స్పీకర్ అంటే యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ హీఈస్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ లోక్సభ అని. స్పీకర్ ఆర్ డిప్యూటీ స్పీకర్ ఆర్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఆర్ డిప్యూటీ చైర్మన్, అంతే. స్పీకర్ ఆర్ డిప్యూటీ స్పీకర్ ఆర్ డిప్యూటీ చైర్మన్ ఆర్ డిప్యూటీ చైర్మన్. నెక్స్ట్ ది హౌస్ in the joint session will discuss upon those amendments which has been disagreed, and put to vote through a simple majority. Generally Lok Sabha with greater numbers have higher advantage to pass the bill in its favor. Next అర్థమైంది కదండి. ఈ 3 టైప్స్ ఆఫ్ బిల్స్, వాటి యొక్క ప్యాసేజ్ అర్థమైంది కదా. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ బిల్స్ హెడింగ్. కాన్స్టిట్యూషనల్ బిల్స్ లేదా కాన్స్టిట్యూషనల్ బిల్స్ అని రాసుకునే దాని బదులు ఈ టేబుల్ ఒకటి చెప్తాము, ఈ టేబుల్ ఒకటి నోట్ చేసుకోండి. దిస్ విల్ బీ లైక్ అన్ వన్ స్టాప్ సెషన్ ఫర్ ఎవ్రీథింగ్. అర్థమైందా? ఈ టేబుల్ ఒకటి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ ఏంటండి? ఆర్డినరీ బిల్. ఈ ఆర్డినరీ బిల్కి మెన్షన్ చేయడానికి స్పెసిఫిక్గా ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. ముందు వినండి, మళ్ళీ రాసుకుందరు. స్పెసిఫిక్గా ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. ప్రెసిడెన్షియల్ రికమెండేషన్ కావాలా ఆర్డినరీ బిల్కి? నాట్ నెసరీ. ఇంట్రో హౌస్ ఏంటి? బోత్ ది హౌసెస్. బోత్ హౌసెస్ రోల్ ఎట్లుంటుంది? ఈక్వల్ రోల్. జాయింట్ సిట్టింగ్కి పాసిబిలిటీ ఏమైనా ఉందా? వీటో పవర్స్ ఏముంటాయి? ఆల్ వీటో ఆర్ అసెంట్ ఆర్ ఆల్ వీటో, ఏదన్నా ఇట్ సెట్ వస్తుంది. అసెంట్ ఆర్ ఆల్ వీటో. నెక్స్ట్ సెకండ్ ఏంటండి? మనీ బిల్.
ఆర్టికల్ ఎంత 110. ప్రెసిడెన్షియల్ రికమెండేషన్ కావాలండి దీనికి. ఇంట్రో హౌస్ ఏంటి, రోల్ ఏంటి, నో ఆర్ఎస్, రాజ్యసభ రోల్ లేదు. జాయింట్ సిట్టింగ్ పాసిబిలిటీ ఉందా అండి? నో. వీటో పవర్స్ ఏమేమి ఉన్నాయి? అసెంట్ ఆర్ అబ్సల్యూట్. నెక్స్ట్ మూడోది ఏంటి? ఫినాన్షియల్ బిల్ కేటగిరీ 1. ఆర్టికల్ ఏంటి? క్లాజ్ 1. ప్రెసిడెన్షియల్ రికమెండేషన్ ఇంట్రో హౌస్ లోక్సభ, రోల్ ఈక్వల్ రోల్. వన్స్ ఈ రెండు అయిపోయిన తర్వాత ఇంకా కంప్లీట్గా ఈ ఆర్డినరీ బిల్ ఏదవుతుంటుందో ఆర్డినరీ బిల్ వెళ్ళిపోతుంది ఇది. నెక్స్ట్ జాయింట్ సిట్టింగ్, ఎస్. వీటో పవర్స్ ఆల్ అసెంట్ ఆర్ ఆల్ వీటో. నెక్స్ట్ ఫినాన్షియల్ బిల్ కేటగిరీ 2. ఆర్టికల్ ఎంత? 117 క్లాస్ 3. ప్రెసిడెన్షియల్ రికమెండేషన్ నాట్. ఇంట్రో హౌస్ బోత్. రోల్ ఈక్వల్ రోల్. జాయింట్ సిట్టింగ్ అసెంట్ ఆర్ ఆల్ వీటో. ఫిఫ్త్ది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. ఆర్టికల్ 368. ప్రెసిడెన్షియల్ రికమెండేషన్ నాట్ రిక్వైర్డ్. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్కి ప్రెసిడెన్షియల్ రికమెండేషన్ అవసరం లేదు మనకు. ఇంట్రో హౌస్ బోత్. రోల్ ఈక్వల్ రోల్. జాయింట్ సిట్టింగ్ నో ఆప్షన్. మస్ట్ అసెంట్. బిల్స్ మొత్తం సమాన్ అయిపోయినాయా? సో ఇంకా చూసుకోండి ఏంటండి. మనీ బిల్కి పాకెట్ వీటో లేదండి. విత్హోల్డ్ ది బిల్ ఉంటుంది, కాకపోతే జనరల్గా విత్హోల్డ్ అనేది దాని ఏమంటారు, ప్రెసిడెంట్ రికమెండ్తోనే చేసినారు కదా, ఆయన విత్హోల్డ్ చేయరు అనేది ఉంటుంది. యూజ్ చేస్తే పాకెట్ వీటో చేస్తారు, యూజ్ చేస్తే అబ్సల్యూట్ వీటో చేస్తారు, లేదంటే ఇసిరేసేస్తారు. జనరల్గా ఆయన రికమెండేషన్తో చేస్తారు కాబట్టి ఇది ఉంటుంది. బట్ రీకన్సిడరేషన్ అయితే ఉండదు, పాకెట్ వీటో ఆప్షన్ అయితే ఉంటుంది. ఎందుకంటే మంచిది రాసుకోండి, ఏముంది దాంట్లో. మనీ బిల్ కదా, పాకెట్. ఇది ఎప్పుడు యూజ్ చేయరండి, గుర్తుపెట్టుకోండి. పాకెట్ వీటో ఎప్పుడు యూజ్ చేయరు. ఎందుకంటే గవర్నమెంట్ ఫంక్షన్ అవ్వాలంటే డబ్బులు కావాలి. డబ్బులు ఇవ్వకుండా నేను పక్కన పెట్టుకుంటా అంటే ప్రెసిడెంట్ పీకి పారేస్తారు. అర్థమవుతుందా? పాకెట్ వీటో అనేది ఎప్పుడు ఆప్షన్ ఉన్నప్పటికీ కూడా యూజ్ చేయకూడదు దాన్ని. అందుకనే మనం దాన్ని కన్సిడర్ చేయం జనరల్గా. మనీ బిల్స్లో ఉందా పాకెట్ వీటో? ప్రెసిడెంట్ కెన్ విత్హోల్డ్, బట్ జనరలీ హీ డోంట్ డూ. ఎస్. ఫాస్టర్ అండి, కొద్దిగా లేట్ చేయకండి, తొందరగా అయిపోవాలి. లహరి.